ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా స్థానిక క్రాంతి భవనంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు అధ్యక్షతన జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో జరిగిన సమ్మె కాలంలో మున్సిపల్ కార్మికులకు చేసిన ఒప్పందాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి అని సందర్భంగా తెలిపారు. మార్చి 6న అసెంబ్లీని ముట్టడిస్తామని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, నాయకులు బి శ్రీరామ్మూర్తి, చిక్కల గోవిందరావు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు బి నాగరాజు, జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకుడు ఎంవి మల్లేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీరింగ్ నాయకులు కె సతీష్, ఆర్టీసీ కలసి యూనియన్ అధ్యక్షులు వేణుగోపాల్, మున్సిపల్ నాయకులు జె గురుమూర్తి, కూర్మారావు, సోగ్గాడు, సూర్యకళ, అవినాష్, మేస్త్రీల సంఘం నాయకులు జి చిన్నబాబు, మోహన్ కృష్ణ తదితరులు ప్రసంగించారు. ఒక్క పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే అది సేవలు అమూల్యమైంది. దానికి వెలకట్టలేని సేవలు దాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. గతంలో ఉన్న రాజకీయాలు రావడం సంపాదన కోసం వస్తున్నారు, అధికారులకు వస్తున్నారు. వాళ్ళు కావలసిన తరతరాలుగా సాధారణటువంటి సంపదలు పోగేసుకుని వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు. ఆ అధికారులు ఉన్నప్పుడే 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 130 నగరపాలక నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యలపై గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సమ్మెకాలపు ఒప్పంద జీవోల్ని అమలు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి దళారీ వ్యవస్థకి మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాలని కట్టపెడదామని చూస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకి, మున్సిపల్ కమిషనర్లకి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. మా యొక్క న్యాయపరమైనటువంటి సమస్య ప్రతి ఒక్కరు కూడా పరిష్కరించాలని చెప్పాం. దాంతోపాటు పర్మనెంట్ వర్కర్ల యొక్క సరెండర్ లీవ్లు, ఇన్కాస్మెంట్, డిఏలు, వారికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ను కూడా మీరు ఇవ్వాలని చెప్పాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లోన నగరాలు విస్తీర్ణం అవుతున్నాయి. అక్కడ పారిశుధ్య కార్మికులు కూడా సంఖ్య కొరతగానే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ పారిశుధ్య కార్మికుల యొక్క తలరాతలు అయితే మాత్రం ఎవరు మార్చలేకపోతున్నారు, మారట్లేదు. ప్రధానంగా ఈ యొక్క ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మేము ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని వివరించడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దానికి సంబంధించి ఈ నెల రౌండ్ టేబుల్ సమావేశం 28వ తారీఖు నిర్వహించమని చెప్పారు. దాంతో ప్రజా సంఘాలని, మిత్ర సంఘాలని, కార్మిక సంఘాలని కూడా మేము మమేకం చేసుకుంటూ వారి యొక్క మద్దతును కూడా కూడగొట్టుకొని మా యొక్క హక్కుల కోసం పోరాడడానికి ఎంతటికైనా మేము వెనకాడబోని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలోన ఇప్పటికే ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఆప్కాస్ విధానాన్ని రద్దు చేస్తే మీరు దళారీ వ్యవస్థకి మా జీవితాన్ని కట్టబెడితే మాత్రం మేము ఉపేక్షించేదే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు మాకు ఇచ్చి పర్మనెంట్ చేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్తో ఈరోజు మేము రోడ్లకు కలిసిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మా యొక్క రాష్ట్ర సమితి నాయకులను పిలిపించి చర్చలు జరిపి మా యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తే పర్లేదు తప్పించి, లేకపోతే మాత్రం మార్చి 6న చలో విజయవాడ కార్యక్రమాన్ని కార్మికులందరూ వెళ్ళి ప్రభుత్వం యొక్క తీరును మేము ఎండగడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కళ్యాణి అప్పలరాజు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి.